నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ముందుగా అన్ని రాశుల్లో ముందు ప్రథమంగా మేషలగ్నం, మేషరాశి. ఈ యొక్క మేషలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయిన అంగారకుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడము, అలాగే దైవికమైన కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం, చేసే వ్యయం సద్వ్యయం కావడం, మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఇట్లా ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడడం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సోదరి వర్గీయుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అలాగే ఈ యొక్క సంతోష స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల బాగా ఆనందంగా గడుపుతారు. అలాగే భూములు, స్థిరాస్తులు, వాటికి సంబంధించినవి ఏమైనా ఉంటే కనుక వాటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఈ యొక్క కొన్ని న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకోని విధంగా కొన్ని చిన్న ఇబ్బందులు, చిక్కులు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రెండవ స్థానాన్ని కూడా ఈ యొక్క శుక్రుడు చూడడం వల్ల స్వల్పంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే చిన్న అనారోగ్య సమస్యలు, అనారోగ్య భయాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. దీనివల్ల ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ యొక్క బుధ దశ కానీ, శుక్ర దశ కానీ, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొద్దిగా వివాహ ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని సంప్రదించి చేస్తే మంచిది. లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా అష్టమ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా న్యాయ సంబంధమైన, కోర్టుకు సంబంధించిన విషయాల్లో మరియు శత్రు రోగ రుణాది పీడలు ఇలాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోదరి వర్గీయులతో కూడా ఈ బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైనటువంటి విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు మరియు వాటర్ ప్లానర్స్, కూల్ డ్రింక్ షాప్స్, కిరాణా సంబంధించిన వాటిల్లో బాగా రాణింపు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క భాగ్యస్థానంలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రవిదశ, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు బాగుంటుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులు కూడా చదువులో కూడా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది. స్వల్పంగా శని యొక్క పాపదృష్టి విద్యాస్థానం మీద ఉన్నప్పటికీ 70% విద్యా విషయాల్లో అనుకూల ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. దైవికమైన కార్యాలు, పూజాది కార్యక్రమాలు, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇట్లాంటి ఆసక్తులు అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యాస్థానాన్ని చూడడం వల్ల. అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే భాగ్యస్థానాన్ని చూడడం వల్ల గురువు బంగారానికి, ధనానికి కారణం కాబట్టి ధన నిల్వలు మరియు బంగారు నిల్వలు, బంగారు కొనుగోళ్ళు, అమ్మకాలు, అలాగే కట్టిన ఇల్లు ఇలాంటివి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్లు కానీ ఇలాంటివి
కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా బాగా యోగించి లాభిస్తుంది. అలాగే ఈ లగ్నానికి దశమ లాభాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క లాభస్థానంలోనే ఉండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా వేరే వాళ్ళతో నమ్మకూడదు, నమ్మితే కనుక మోసాలు జరిగే అవకాశం ఉంది. జన్మజాతకంలో కూడా ఈ యొక్క లాభస్థానంలో బుధ శుక్రులు కానీ మళ్ళా జన్మజాతకంలో కూడా శని లాభస్థానంలో ఉంటే కనుక ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే లగ్నాన్ని కూడా శనీశ్వరుడు చూడడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా ఈ యొక్క చిన్నపిల్లలకి అప్పుడు శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే చదువు మీద నుంచి దృష్టి మళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే మంచిది ఈ విషయంలో. అలాగే అష్టమం మీద కూడా శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య భయాలు, అపోహలు మరియు ఆందోళన ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి వ్యయంలో రాహువు, 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. మంచి శుభ ఫలితాలని, అనుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీ కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక అనవసరమైన ఖర్చులు, అనవసరమైన భయాలు, ఆందోళన వీటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉన్నది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళకంటే కనుక ముఖ్యంగా పరిహారాలు అంటే కనుక రెగ్యులర్గా కూడా వీరు దగ్గరలో రామాలయం కానీ కృష్ణుడి దేవాలయం ఏమైనా ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అలాగే రామరక్షా స్తోత్రము కానీ లేకపోతే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం, అలాగే కృష్ణుడికి వెన్న నైవేద్యంగా సమర్పించేది ప్రసాదం కింద స్వీకరించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే దగ్గరలో గోశాలు ఉంటే కనుక అక్కడ ఈ యొక్క శుక్రవారం కూడా బొబ్బర్లు కేజీన్నర ప్రమాణంగా ఆవుకి తినిపిస్తూ ఉంటే కనుక ఈ యొక్క బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉండడం మంచిది. శక్తి ఉన్నవాళ్ళు బొబ్బర్లు, పట్టు కలర్ వస్త్రము రెండూ కలిపి బ్రాహ్మణులకి శుక్రవారం పూట దోష నివారణార్థం కూడా దానం ఇస్తే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారండి. మేషరాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.